గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. ఆత్మీయ బంధనానికి ఆర్థిక సత్తువ. 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం. పుతిన్తో మోదీ శిఖరాగ్ర భేటీ. తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ సమ్మిట్ దోహదం. సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు. ఊరికి ఉపయోగపడే వాళ్లను గెలిపించండి. డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ప్రజల మనసు గెలవాల. యువతి రాజకీయ కక్షలకు బలి కావద్దు. నర్సంపేట ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి 537 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అనిషాకు చిక్కిన అదనపు కలెక్టర్. పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు లంచం. 3 అరెస్ట్. ఇప్పుడు సాక్షి. మధ్యతరగతికి ఇల్లు చౌకగా అందించేందుకు త్వరలో అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇందిరమ్మ 2వ విడతలో కూడా సొంత జాగా ఉన్నవారే పరిగణలోకి. వచ్చే మార్చి నాటికి 1,00,000 ఇళ్ల గృహప్రవేశాలు. త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీ. బలియా బంధమే ధ్యేయం. 23వ ఇండియా రష్యా సదస్సులో కీలక అంశాలపై చర్చ. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం. ముఖ్యమైన రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని తీర్మానం. ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన మోదీ, పుతిన్. అస్సాం తేయాకు కశ్మీరీ కుంకుమ పువ్వు. పుతిన్కు మోదీ కానుకలు. రష్యన్ భాషలోని భగవద్గీత కూడా. మురుకులు ములక్కాయ చారుతో మొదలై పుతిన్కు పసందైన వంటకాలతో రాష్ట్రపతి విందు. మరింతగా అణు సహకారం. పల్లె ప్రగతికి పాటుపడండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో ముందుకు నడవాలి. స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోండి. గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వామ్యంతో కమిటీలు వేయండి. గజ్వల్ ఏకగ్రీవ సర్పంచ్లతో కేసీఆర్. వేడెక్కిన పల్లెపూరు. 42 దేశాలు, 1,686 మంది ప్రతినిధులు. అమెరికా, యూకే, యుఏఈ తదితర దేశాల నుంచి రానున్న అతిథులు. చదువుకున్నోళ్లకు ఇప్పుడే రాజకీయాలు వద్దు. వరంగల్ జిల్లా నర్సంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి. సర్పంచ్, వార్డు ఎన్నికలంటూ డబ్బు, సమయం వృధా చేసుకోవద్దు. ఉన్నత శిఖరాలకు మన బంధం. 8 దశాబ్దాల స్నేహానికి నూతన శక్తి, వేగాన్ని జోడిద్దాం. 2030 నాటికి $100 బిలియన్ వార్షిక వాణిజ్యం. భారత ప్రధాని మోదీ, రష్యా అధినేత పుతిన్ నిర్ణయం. ఢిల్లీలో 23వ ఇండియా రష్యా సదస్సు. ఇండిగో తెచ్చిన సంక్షోభం. గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని వ్యవహారం. నిబంధనలు పాటించడం ఇష్టం లేక రద్దుల పర్వం. చుక్కల్లో ఫ్లైట్ ఛార్జీలు. ఇండిగో సంక్షోభంతో రెక్కలు విప్పుకున్న విమాన ఛార్జీలు. హైదరాబాద్ నుంచి రద్దయిన 71 డిపార్చర్, 84 అరైవల్ ఇండిగో సర్వీసులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కావాలనే సంక్షోభం. ఉద్యోగులు రాసిన లేఖతో ఇండిగో యాజమాన్యంపై సందేహాలు. సీట్ల కింద స్టెఫ్నీ టైర్లో 4.50 కోట్లు. మోసం కేసులో నిందితులు వెంబడిస్తే కారులో హవాలా డబ్బు దొరికిన వైనం. 125 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్న పోలీసులు. 2 నిందితుల అరెస్టు. హైదరాబాద్లోనే ఘటన. భారత ఇంధన అవసరాలని తీరుస్తాం. అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాం. ఏ దేశము ఒంటరి కాదు. బియ్యం లారీ జీపీఎస్ మార్చి 300 క్వింటాల రేషన్ బియ్యం దారి మళ్లింపు. బైకుకు జీపీఎస్ అమర్చిన అక్రమార్కులు. అక్రమ దందాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు. 15 మందిపై కేసు నమోదు. 13 మంది అరెస్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. ఏకగ్రీవానికి వేలంపాట. 35 మందిపై కేసు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండలో ఘటన. వేలంలో ఓడిన వ్యక్తి నామినేషన్ వేయడంతో విషయం వెలుగులోకి. పోలీసుల విచారణ, కేసు నమోదు. విలీనానికి ముందు విచ్చలవిడి అనుమతులు. నిధులు అడిగే ఓపిక ఉంది. అదంటే కేంద్రాన్ని ఢీకొట్టే దమ్ముంది. ఇప్పుడు వెలుగు. 5 రోజులు ఫుల్ కిక్కు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు 940 కోట్ల లిక్కర్ సేల్స్. ఇండిగో సంక్షేమం. ప్రయాణికుల గోస. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాల రద్దు. ఎయిర్పోర్ట్లో వేలాది మంది ప్యాసింజర్లు పడిగాపులు. మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొడతా. కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా. సీఎం రేవంత్ రెడ్డి. మాది శాంతి మంత్రం. రష్యా ఉక్రెయిన్ వార్తో మేం న్యూట్రల్ కాదు. చర్చలతోనే యుద్ధానికి ముగింపు. మోదీ. వారు ఆపేందుకు ఇండియా కృషి. రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్న భారత్ ఇంధన సరఫరా కొనసాగుతుందని ప్రకటన. తెలంగాణ అభివృద్ధిలో గ్లోబల్ సమ్మిట్ది కీలక పాత్ర. సీఎం రేవంత్కు అభినందనలు. సోనియా. 10న ఓయూకు వస్తా. వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకు సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి. హెల్త్ పాలసీపై స్టేకు హైకోర్టు నో. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు. ఐనోళ్లతో పంచాయతీ. సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధీకులు, బంధువులు. ఏపీకి 7 లింకుల ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్పై కేంద్ర సర్కారు ఉదారత. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పల్లెకు మళ్లీ మంచి రోజులు. అంతవరకు ప్రజలు ధైర్యంగా ఉండాలి. బీఆర్ఎస్ పాలనలో వెల్లివిరిసిన పల్లె ప్రగతి, నాటి పాలన సంస్కరణ దేశానికి ఆదర్శం.
ఆ స్ఫూర్తి స్వయం శక్తితో ముందుకు సాగండి. తనని కలిసిన ప్రజాప్రతినిధులతో కేసీఆర్ దత్తత గ్రామాల ఎర్రవల్లి, నర్సంపేట సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందన. ఇదేం జీవో? భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావనేది? హెల్త్ జీవో 27పై హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ. బాంబులేటి బాధితులకు రక్షణ ప్రహరీని మళ్లీ కట్టించండి, కోర్టు ఆదేశం. హైకోర్టుకు హైడ్రా రంగనాథ్ క్షమాపణ. విచారణ స్వయంగా హాజరైన కమిషనర్ బతుకమ్మకుంటలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించలేదని వెల్లడి. సమగ్ర విచారణ జరుపుతామన్న కోర్టు, 18కి కేసు వాయిదా. కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి. రిజర్వేషన్ల డోకాపై కలత చెంది ఆత్మార్పణ. లండన్కు 25,000, ఢిల్లీకి 1,00,000. విమాన సంక్షోభంతో ఆకాశాన్నంటిన టికెట్ రేట్లు.